ఇయాల రేపు జనాలు ఎట్లున్నారంటే మార్కెట్లో దేనికన్నా రేటు తగ్గిందంటే కొనుక్కుంటారు, రేటు పెరిగిందంటే ఇక దాన్ని ముచ్చట కూడా ఎత్తారు. అవన్నీ వస్తువుల విషయంలో. కానీ బంగారం ముచ్చటకొస్తే అట్లుండరు. రేటు తగ్గితే అగ్వకు వస్తుందని కొంటారు, అదే పెరిగితే మళ్ళీ ఇంకెక్కువ ఇట్లా ఏమన్నా పెరుగుతుందేమోనని పైసలు ఉన్నప్పుడే కొంత కొని పక్కకేసుకుంటారు. నెరి పెళ్ళిళ్ళ సీజన్లు అప్పుడైతే అబ్బోగా బంగారానికి డిమాండ్ మామూలుగా ఉండదు. కానీ అదంతా అప్పుడు, ఇప్పుడు కాదు. బంగారం కొనుడే బంగారం అయింది జనాలకు. అసలు బంగారం కొనేటట్టు లేదు, గిలేటి బంగారం వేసుకునేటట్టు లేదు. పెళ్లిళ్ళ సీజన్ లో బంగారం కొనుడే బంగారం అయింది పో. పెళ్లిళ్ళ సీజన్ వస్తే చాలు బంగారం దుకాణాలన్నీ జిబజిబా అన్నట్టే ఉండేటివి. గాని ఇప్పుడు బంగారం కొనే దిక్కే లేకుండా అయింది. పెళ్లిళ్లకు పేరెంటాలకు తులాలకు తులాలు కొనేటోళ్ళు ఇప్పుడు పావుతులంతోనే సరిపెట్టుకునేటి కాడికి వచ్చింది. పిల్లకో పిల్లగానికో లగ్గం మీద బటువు పెట్టాలి కాబట్టి అంత మందం కొనుక్కుంటున్నారు. తదిమయని 1 గ్రామ్ గోల్డే, గదే గ్యారంటీ సొమ్ములు అన్నట్టు. వీటికి బంగారం రేట్ పెరిగినప్పుడు దీనికి ఆటోమేటిక్ డిమాండ్ పెరుగుతుంది. ఈజీగా మ్యాచ్ చేయలేరు. ఇది గోల్డ్ అనే నమ్ముతారు వాళ్ళు కూడా. పెళ్ళిళ్ళు ఇప్పుడు చాలా ఉన్నాయి, 3 నెలల దాకా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ ఫ్యాషన్ నడుస్తుంది కాబట్టి పల్లెటూరు నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా ఫ్యాషన్గా కోరుకుంటున్నారు ఇప్పుడు ఎవరైనా. ట్రెడిషనల్ వాళ్ళు కాదు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా 1 గ్రామ్ గోల్డే సజెస్ట్ చేస్తున్నారు. బంగారం ధర బాగా పెరుగుడుతోనే గిట్ట గ్యారంటీ నగలు దిగేసుకొని పోతున్నారు కార్యాలకు. పసిడి ధరలు పెరిగేటాళ్లకు బంగారం కొనలేక దుకాణంకెళ్ళ దొంగి చూద్దానికి కూడా భయపడుతున్నారట పాపం. అట్టి ఏడు పెళ్లిళ్ళ సీజన్ సాలైనా బంగారం కొనేటి దిక్కు లేకుండా అయిందని అంటున్నారు బంగారం బేరాలు చేసేటోళ్ళు. మొత్తం 70-80% వరకు అమ్మకాలు తగ్గినాయి అటు ఏడు. అవు మరి అసలు బంగారం కొనలేక గ్యారంటీ బంగారం దిగేసుకొని పోతున్నారు అక్కలు. లేకపోతేంది అచ్చం అచ్చుగుద్దినట్టు అసలు బంగారం ఓదిగానే ఉంటుండే. మెడలు వేసుకుంటే తలక్కున మెరుస్తుండే. 10,000 పెడితే చాలు. నడువుకు పెట్టుకునేటి వడ్డానం, మెడలు వేసుకునేటి నకిలేసారం, నల్ల పూసల దండలు, చెవులకు పెట్టుకునేటి దిద్దులు, చెంప శరాలు, పాపెడ బిల్ల, చేతులకు బంగారం రంగులుండేటి సైడ్ గాజులు, ఇట్టా అన్ని వస్తుండే. అందుకనే అసలు బంగారం కంటే ఎక్కువ నకిలీ బంగారానికే గిరాకీ గట్టిగా అవుతుంది. మరి లేకపోతేంది తులం బంగారం కొనాలంటే 80,000కు మీదనే రేటు ఉండే. కటింగులు తరుగులు అన్ని తీసేస్తే ఇక అటుగా లచ్చల పడుతుంది. అందుకనే ఇక అసలు బంగారం కొనలేక గిట్లా నకిలీ బంగారం కొంటున్నారు జనాలు. ఇక ఇటనే పెరుగుకుంటూ పోయేనా అంటే రాను రాను బంగారం కొనుడే బంగారం అవుతుంది పో.